సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు సోమనాథ్ దేవాలయంపై మహమ్మద్ గజనీ దండయాత్ర చేసి 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇవాళ వ్యాసం రాశారు. ఆయన ఆయన బ్లాగ్లో రాసిన వ్యాసాన్ని మొత్తం అన్ని జాతీయ పత్రికల్లో కూడా ఆయన పబ్లిష్ చేశారు. ఇప్పుడైతే ఆయన ఈ వ్యాసంలో సోమనాథ్ దేవాలయం జ్యోతిర్లింగాల్లో ఒకటి, దాని యొక్క ప్రాశస్త్యం అని చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూనే వస్తూ అక్కడ కొంత పొలిటికల్ అంశాలు కూడా ఆయన ఆ, ప్రస్తావించారు. అంటే ఆయన ప్రస్తావించింది ఏంటంటే ఇప్పుడు ఆ, స్వాతంత్రానంతరం సమర్థుషి సర్దార్ పటేల్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర బాధ్యతను స్వీకరించారు. 1947లో ఆయన అక్కడ ఆ, ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆ దేవాలయం పరిస్థితి చూసి ఆయన హృదయం అవిసిపోయింది. ఆ తర్వాత ఆయన అప్పుడు ఆ దేవాలయాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రతిపాదన చేస్తే అప్పుడు నెహ్రూ దాన్ని వ్యతిరేకించారు అనే పాయింట్ని. ఎందుకంటే నెహ్రూ ఇమేజ్ని ప్రతిసారి తగ్గించడానికి పదే పదే చాలా సందర్భాల్లో ప్రధాని ట్రై చేస్తున్నారు. అట్లాగే దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకున్నారు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు నెహ్రూ మనది మన స్టేట్ సెక్యులర్ స్టేట్ కాబట్టి ఆలయ నిర్మాణాన్ని మనం చేపడితే బాగుండదని చెప్పేసి ఆయన చెప్పాడు. అయితే సర్దార్ పటేల్ ఆయన ఆ టైంలో ఏంటంటే కేఎం మున్షి తోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ప్రారంభానికి అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వెళ్ళడానికి కూడా నెహ్రూ అప్పుడు ఆయన అభ్యంతరం తెలిపారు. ఇది సెక్యులర్ స్టేట్కి నువ్వు రాష్ట్రపతివి, నువ్వు వెళ్తే ఎట్లా ఉంటుందని. ఆ రాజేంద్ర ప్రసాద్ దానికి ఒప్పుకోకుండా ఆయన వెళ్ళారు. అంటే ఇదంతా జరిగిన చరిత్ర. అంటే అప్పుడు ఆ ఆ జరిగిన చరిత్ర. ఆ తర్వాత జరిగింది ఏంటంటే మళ్ళీ ఎల్కే అద్వానీ బీజేపీ లీడర్గా, ఇప్పుడు బీజేపీకి అప్పుడు దాదాపుగా ఏమీ పెద్ద ప్రెజెన్స్, రాజకీయంగా పెద్ద ప్రెజెన్స్ లేని టైంలో అయోధ్య రామాలయానికి తన రథయాత్రని మళ్ళీ సోమనాథ్లోనే ప్రారంభించారు. సోమనాథ్ దేవాలయం నుంచి ఆయన అయోధ్య వరకు ఆయన రథయాత్ర చేయటము, ఆ మధ్యలో రాజకీయం అందరికీ తెలిసిందే. అంటే ఇవాళ ఈయన వ్యాసంలో మళ్ళా ఆ పాత రాజకీయాలు, అప్పుడు హిందుత్వం, తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత హిందుత్వం, ఈ రెండింటినీ మనకి గుర్తుంచుకునేలా ఇవాళ ఈ వ్యాసంలో నెహ్రూని ప్రస్తావించడం, పాత రాజకీయాలు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు దీనిపై మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్టు, తెలుగు తరుణం పత్రిక సంపాదకులు అన్నవర్ బ్రహ్మయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ అంశంపై ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే అండి బ్రహ్మయ్య గారు. నమస్కారం అండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మొత్తం విన్నాను. అది మా వ్యాసం కూడా నేను కూడా చూశాను వ్యాసాన్ని దీనికి అదే. సంబంధించి. అయితే ఇక్కడ అంశాలు గమనంలో తీసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇండైరెక్ట్ గా దాన్ని మేమే చేశాము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని హిందుత్వాన్ని వ్యతిరేకించారని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంది. అదే ముఖ్యంగా కానీ నెహ్రూ నిజానికి టార్గెట్ అండి, ఆయనకి టార్గెట్ నెహ్రూ. అది అర్థమవుతుంది, నెహ్రూ టార్గెట్ చేశాడని చెప్పేసి. అదే. అయితే ఈ నెహ్రూ టార్గెట్ తో పాటుగా మొత్తాన్ని కాంగ్రెస్ కూడా ఆపాదించే ప్రయత్నం జరిగింది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ కూడా ఆపాదించింది. అయితే ఇంత చేసినా ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చేసి గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు. ఆయనకి సంబంధించి ఆయనకు తెలిసినటువంటి ప్రాశస్త్యం, ఆయన రాష్ట్రంలో ఉన్న గుడి కాబట్టి మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు ఆనాటి పరిస్థితులు బట్టి. ఎందుకంటే ఆనాడు ఇంత రోడ్డు కమ్యూనికేషన్స్ వ్యవస్థ లేవు దానికి సంబంధించి. బట్ ఆయన స్వరాష్ట్రం కాబట్టి ఆయనకి చాలా బాధపడి ఉంటాడు 40 ఏళ్ళలో సందర్శించినప్పుడు, ఆలయం చూసినప్పుడు. ఎందుకంటే యాక్చువల్గా దండయాత్రలో నష్టపోయినటువంటి ఆలయాల్లో అది ప్రధానమైనటువంటి ఆలయం కాబట్టి ఆయన బాధపడి ఉంటాడు. అయితే ఇదే సమయంలో ఒక అంశం గమనంలో తీసుకోవాల్సింది ఏంటంటే ఎంత చేసినా ఆ రోజు నెహ్రూ వద్దని చెప్పినప్పటికీ కూడా, రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళినప్పటికీ కూడా ఆ వ్యాసంలో ప్రధానంగా 3 అంశాలు ప్రస్తావించారు. మున్షి గారి పేరు వచ్చింది, ఆయన బుక్ రాసినటువంటి దానికి సంబంధించి మున్షి గారి పేరు వచ్చింది, సర్దార్ వల్లభాయ్ పేరు వచ్చింది, ఆ మొదటి రాష్ట్రపతి రాజాప్రసాద్ గారి యొక్క ఆనాడు రాష్ట్రపతిగా ఉన్న ఆయన పేరు వచ్చింది. అయితే ఇచ్చినటువంటి ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు. అదే. ఇప్పుడు వాళ్ళు ఆయన కాంగ్రెస్ పార్టీని ఏలెత్తి చూపే ప్రయత్నం నేరుగా చేయలేదు, కానీ ఆయన ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ మామూలుగా ఈ లౌకికవాద ముసుగులో ఈ ఆలయాన్ని నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేసిందని చెప్పడానికి ప్రయత్నం చేశారు ఆయన. అవును. కానీ ఆ పార్టీ, ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేయలేదు. ఆయన కొన్ని నిబంధనలకు సంబంధించి కొన్ని అంశాలు ప్రస్తావించారు. అదే. దాన్ని ఈయన వేరు చేసి చెప్పలా, మొత్తం కలిపి చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్ గా విలన్ గా చేసే ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం చెప్పింది? మనది భారతదేశం లౌకిక రాజ్యం, లౌకిక రాజ్యాంగం మంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి ఒక
నాయకులకి వెళ్తే వేరే యొక్క భావం ప్రజల్లోకి వెళ్తుంది, ఇది మతతత్వ కార్యక్రమం అనే భావం వస్తుంది, కాబట్టి వెళ్లకుండా ఉంటే మంచిది కదా, అధికారంలో ఉన్నారు కాబట్టి అని చెప్పి ఆయన చెప్పాడు. అదే ఇది మంచి పాయింట్ దానికి సంబంధించి ఆయన అట్లా చెప్పడం. అంటే వాళ్ళు సరే ఇందాక చెప్పినట్టుగా వల్లభాయ్ పటేల్ గారు అదే రాష్ట్రానికి చెందినవాడు, ఈ రాజేంద్ర ప్రసాద్ గారు వల్లభాయ్ పటేల్ గారి సాన్నిహిత్యం ఎక్కువగా ఉండటం, ఇటువంటి ఆ నేపథ్యంలో వాళ్ళిద్దరూ దాని మీద చక్కగా శ్రద్ధ తీసుకున్నారు. స్వయంగా 51లో రాజేంద్ర ప్రసాద్ గారి ఆలయాన్ని సందర్శించి ఆయన సమక్షంలోనే ఆలయ తలుపులు తీశారట. ఆ విషయాన్ని ఆయన ఆర్టికల్లో చెప్పాడు దానికి సంబంధించి. అదే సో కాబట్టి ఆయన ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తారు వ్యాసంలో, కాంగ్రెస్ ని దోషిగా చేసే ప్రయత్నం. ఇప్పుడు మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. ఆనాడు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేకపోతే ఆ రోజు ఆ ప్రయత్నాలు జరిగి ఉండేవి కాదు కదా. అదే నేను చెప్పినట్టుగా ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే, దానికి సంబంధించి కూడా ముగ్గురు కూడా. కానీ ఆ ముగ్గురేగా ప్రాశస్త్యం తీసుకుంది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే వస్తే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా అద్వానీ గారు రథయాత్ర ప్రారంభించింది కూడా అక్కడి నుంచి ప్రారంభించారు. అంటే అది సోమనాథ్ అది రెండో ఆలయం రౌండ్ అండి. దానికి ముందు మీకు ఒక విషయం నేను మీ దగ్గర ప్రస్తావిస్తాను. అంటే అంతకుముందు కాంగ్రెస్ అనేది అన్ని భావాలకి, అన్ని రకాల విశ్వాసాలకి, అన్ని రకాల వాటికి కూడలిగా ఉండేది కాంగ్రెస్. అంటే ఇప్పుడు సపరేట్గా ఒక మతత్వంకి సంబంధించి హిందుత్వకి ఇప్పుడు ఏదో మేమే సర్దార్లం అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ రోజు కాంగ్రెస్ అట్లా కాదు. దాంట్లో అదే ఇప్పుడు మనం ఈయన వ్యాసంలో ప్రస్తావించిన మున్షి ఉన్నారు, సర్దార్ పటేల్ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ పూర్తిగా ఆయన హిందూ మతానికి సంబంధించి ఆయన చాలా నిబద్ధత, దానికి విశ్వాసం ఉన్నాడు. సర్దార్ పటేల్ లౌకికత్వంతో కూడిన ఇది. అట్లాగే ఆ రోజుల్లో రాజగోపాలాచారి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రామాయణ భాగవతాలు హిందూ మతాన్ని మాట్లాడినా సరే వాళ్ళు ఎప్పుడూ కూడా మైనారిటీలకు సంబంధించి వ్యతిరేకంగా కానీ, ముస్లింలని కి సంబంధించి వ్యతిరేకంగా కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. ఆ అభిప్రాయం ఎప్పుడు కలగలేదు. ఇప్పుడంటే బీజేపీ ఆ వచ్చిన రోజు తర్వాత వీళ్ళు ఆ మతాన్ని రాజకీయం చేశారని విమర్శ వచ్చింది. అవునండి, ఖచ్చితంగా వాళ్ళు పెరిగింది మతం తత్వం మీద. మతానికి సంబంధించి ప్రేరేపించడం ద్వారా, ఒక మతాన్ని ప్రేరేపించడం ద్వారా వాళ్ళు 2 స్థానాలు ఉన్న వాళ్ళు వాళ్ళ అధికారంలోకి రాగలిగే స్థితికి వచ్చారంటే కేవలం అది మతపరమైనటువంటి అంశాలను వాళ్ళు ఆసరాగా చేసుకుని పైకి వచ్చారు దీనికి సంబంధించి. ఆ నేపథ్యంలో ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే దాన్ని మళ్ళీ ఇంకా మేమే హిందుత్వానికి వారసులం అని చెప్పే ప్రయత్నంలోనే ఈ వ్యాసం వచ్చింది బయటికి. అదొకటి నెహ్రూని తక్కువ చేయటం. అదే ఇప్పుడు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి నెహ్రూ ప్రధాన కార్యక్రమం తొలి ప్రధానిగా ఉన్నారు కాబట్టి ఆయన బలహీనం చేస్తే కాంగ్రెస్ పార్టీని కూడా బలహీనం చేసినట్టు, ఆయన చేస్తే అదే కుటుంబానికి చెందినట్టు ఇందిరాగాంధీ, అదే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, వీళ్ళందరినీ కూడా బలహీనపరిచే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తారు. ఈ ఆర్టికల్ కి సంబంధించి ఎప్పుడో జరిగిన అంశాన్ని వాళ్ళు ఆయన చెప్పాడు 1000 సంవత్సరాలు అవుతుంది కాబట్టి గుర్తు చేస్తున్నాం అని చెప్పాను. ఈ 1000 సంవత్సరాల గుర్తులు ఏది చాలా ఉన్నాయి ఆ లెక్క వస్తే. మనందరం కూడా చిన్నప్పుడు గజనీ మహమ్మద్ దండయాత్రలు అని చెప్పేసి మనం అందరికీ గుర్తుంది చరిత్రలో. ఇప్పుడు అంటే గజనీ మహమ్మద్ అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ సంపద కోసం చేశారని కొంతమంది చరిత్రకారులు చెప్పారు. కొంతమంది ఏమో వాళ్ళకి విగ్రహారాధన పనికిరాదు కాబట్టి విగ్రహారాధన రూయిన్ చేయటం అనే కార్యక్రమం మీద చేశారని కూడా చెప్తారు. అంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే తర్వాత లౌకిక ప్రభుత్వం వచ్చాక అందరూ కలిసి ఉన్నారు, పాకిస్తాన్ వెళ్ళిపోయారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ పౌరులు, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళు అనేది ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడున్న బీజేపీ. లౌకిక అనే పదాన్ని వాళ్ళు ఎట్లోటి వదిలించుకోవాలనే భావంలో ఉన్నారు సార్ ఎవరు బీజేపీ పార్టీ, అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. లౌకిక భావం, లౌకిక అనే పదం వాళ్ళకి ఏదో వ్యావకింపుగా ఉంది. వాళ్ళకి ఎంతసేపు హిందుత్వం ఒకే మతం కావాలి. అందుకోసం లౌకిక తత్వం, లౌకికం అనే పదాన్ని ఎంత త్వరగా మర్చిపోతే ప్రజలు అంత మంచిది అనే భావంలో ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు దానికి సంబంధించి. కానీ భారతదేశంలో సాధ్యం కాదండి. వాళ్ళు చాలా ఆశపడుతున్నారు కానీ మంది విభిన్నమైన సంస్కృతులు. మనకు ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి తేడా ఉంది. ఒక రాష్ట్రంలోనే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్తే మార్పు. మంది విశాలమైన భారతదేశం, అట్లా విస్తృతమైనటువంటి సంప్రదాయాలు, జనాభా కలిగిన దేశం. వాళ్ళు అనుకుంటున్న లౌకిక తత్వాన్ని వదిలేయటం, లౌకిక తత్వం అనే పదాన్ని నిషేధించడం అనేది సాధ్యం కాని పని. కానీ మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వెనకాల ఎవరున్నారు ఏమిటి అంతే తప్ప ఆయన స్వయంగా రాసిన ఆర్టికల్ ఏం కాదు కదా. అంటే భావాలు ఆయనయే కదండి. అంటే ఆయన పేరును వచ్చిందంటే ఆయన చెప్తేనే కదా ఆయన అభిప్రాయం. భావాలు కూడా కాదు, దానికి కట్టుబడి ఉంటాడు. అంతవరకు చెప్పుకున్నాను నేను. ఎందుకంటే ఆయన పేరు వచ్చింది కాబట్టి. అంటే దీని వెనకాల పార్టీ
అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అది వాయిస్, అది అంతవరకే. అదే ఆ బీజేపీ పార్టీ వాయిస్ ని ప్రధానమంత్రి పేరుతో బయటకు వచ్చింది. అది అదే నా అభిప్రాయం. అదండి. ఇప్పుడు సోమనాథ్ నుంచి ఇప్పుడు ఆ టైంలో కూడా ఇప్పుడు ఈయన ఎంత నిబద్ధతతో ఉన్నాడో ఇప్పుడు మోడీ ఆ రోజున ఇప్పుడు అద్వానీయే అందరికంటే కూడా అతివాదిగా ఉండేవాడు, హిందుత్వ అతివాదిగా. ఆ రోజుల్లో మనకు తెలిసింది వాజ్పేయి వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే, మితవాదులుగా వాళ్ళంతా ఉదారవాదులుగా ఉంటే, ఆ రోజుల్లో మనకు తెలిసిన అతివాది ఈయన అద్వానీ. ఆయన ఆ సోమనాథ్ నుంచి అయోధ్యకి యాత్ర ప్రారంభించడంతో అసలు మొత్తంగా కూడా అయోధ్యకు సంబంధించి బాబ్రీ మసీదు పునర్నిర్మాణం చేయాలి, అక్కడ ఆలయం కట్టాలి, ఈ అంశం దేశవ్యాప్తంగా వెళ్ళింది. కరసేవకులందరూ వెళ్ళారు, వెళ్ళి అక్కడ బాబ్రీ మసీదు ఇది చేయటం అంటే మెయిన్ ఎజెండాను తీసుకొచ్చిన అద్వానీ సోమనాథ్ నుంచి యాత్ర స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు ఆయన ప్రస్తావించలే. ఏంటంటే ఇప్పుడు ఆ టైంలో ఈయనను ప్రమోద్ మహాజన్ అద్వానీకి సహాయకులుగా మాత్రమే ఉన్నారు. అంటే అద్వానీని అవునండి. రాజకీయంగా ఇప్పుడు ఆయన 75 ఏళ్ళు వచ్చినాయి, దెబ్బ కొట్టాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ కనీసం ఇటువంటి చారిత్రాత్మక సందర్భంలో కూడా ఆయన ప్రస్తావన తీసుకురాలేదంటే ఈయన ఎంత రాజకీయం చేస్తాడు అనేది అర్థమవుతుంది. సార్, రాజకీయంలో వాళ్ళు ఎందుకు అంత బలంగా వ్యతిరేకిస్తున్నారు ఎల్కే అద్వానీ గారు, మోడీ గారు, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి అందరినీ పార్లమెంట్ లోక్సభలో కలుసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈయన స్వయంగా అద్వానీ గారు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం కూడా చేయలేదు. అసలు చూడనట్టుగా కూడా ఆయన ఉన్నారు దానికి అదే సంబంధించి. సో ఎందుకు ఈ మధ్య జరిగింది బీజేపీ రాజకీయం ఏమిటి? ఆ బీజేపీ ఇటువంటి బాగా బీజేపీకి పొట్టుగాను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఎల్కే అద్వానీని బీజేపీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? బీజేపీ నిర్లక్ష్యం చేయబట్టే కదా ఈయన కూడా పట్టించుకోకుండా ఉంది. అదే పార్టీ బలంగా చెప్తే మోడీ చేసి ఉండేవారు కదా, ఆయన పట్టించుకునే ఉండేవాళ్ళు. ఇందాక నేను మీకు చెప్పాను. రెండోది, ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన మౌత్ది ఈయన ద్వారా బయటకు వచ్చింది. అంటే పార్టీనే ప్రస్తావించలేదు అని నాకు అనిపిస్తుంది. అంటే పార్టీ ఎందుకు అద్వానీ గారిని దూరం పెట్టింది అన్నది ఇప్పుడు ఎవరికి అర్థం కాని ప్రశ్న దానికి సంబంధించి. ఎందుకంటే ఆయన రాష్ట్రపతి చేసి ఉండొచ్చు, ప్రధానమంత్రి కోరుకున్నాడు, ఆయన ప్రధానమంత్రి కాలేకపోయాడు. కనీసం రాష్ట్రపతి కావాలని కూడా కోరుకున్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఆయన రాష్ట్రపతి కూడా చేయలేదు. దానికి వాళ్ళు ఏం చేశారంటే రాష్ట్రపతి ఏమి చేయకుండా ఉండటం కోసం మైనారిటీ వర్గాల నుంచి తీసుకొచ్చి రావటం, ఇట్లా రకరకాల కారణాలు చెప్పారే తప్ప అద్వానీ గారికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు. ఎందుకంటే ఆయన చేసిన రథయాత్రే వాళ్ళ బీజేపీ నిలబడింది, బీజేపీ 2 స్థానాల నుంచి అధికారంలోకి వచ్చిందంటే అద్వానీ గారి యొక్క పాత్ర మరవలేనిది కదా. అద్వానీ గారి యొక్క ఆయన ఇప్పుడు రైటిస్ట్ లెఫ్టిస్ట్ అని ఎట్లా ఉంటారో ఆయన కరుడు కట్టినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ తత్వం కలిగినటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ గారు. అటువంటి వ్యక్తిని వాళ్ళు ఎందుకు పార్టీ దూరం చేసుకుంది, ఎందుకు గుర్తించలేదు ఆయన సేవలు అన్నది కూడా మనకు అర్థం కాదు. అదండి. ఈ ఈ సందర్భంగా అంటే ఇప్పుడు సోమనాథ్ దేవాలయం ఆధ్యాత్మికత, దాని చారిత్రక గొప్పతనం చెప్పడంతో పాటు గజనీ మహమ్మద్ని కూడా గుర్తు చేయడం ద్వారా అంటే ఇప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా, మైనారిటీలకు వ్యతిరేకంగా కూడా ఒక ఆ, ఒక ఒక వేవ్ని అట్లా విసరటానికి ప్రయత్నించినట్టుంది. అంటే ఇప్పుడు మహమ్మద్ గజనీకి ఇప్పుడు ఈ దేశంలో పౌరులుగా ఉన్న ముస్లింలకి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ఒక రాజు. ఆ రోజుల్లో ఆ, అతను వేరే దేశం నుంచి వచ్చి దాడి చేశాడు. కానీ ఇప్పుడున్న ముస్లిమ్స్ తోటి ఈ ఎమోషన్ని ఆయన జతపరచడానికి ప్రయత్నం చేశాడు అంటారు. అంటే రాబోయే ఎన్నికలను కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని. అంత కాదులే కానీ అంటే ఒకటి మాత్రం పోలరైజేషన్, మీరు అంటే హిందూ ఓట్లని పోలరైజేషన్ చేయటం కానీ, హిందువులను పోలరైజ్ చేయడానికి కానీ ప్రయత్నం చేశాడంటారు. ఆయన మొత్తం మీద వాళ్ళు ముస్లిం సామాజిక వర్గానికి కొంచెం దూరం పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నారండి. వాళ్ళకి సంబంధించి ఇందాక చెప్పాను కదా, లౌకిక తత్వం భారతదేశం అనే పదాన్ని తీసేయాలి, నేపాల్ హిందూ దేశం అయినట్లుగానే పాకిస్తాన్ ఇస్లాం దేశం అయినట్లుగానే భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలి. అత్యధిక మంది హిందువులు జీవిస్తున్నారు కాబట్టి ఇక్కడ దీన్ని హిందూ దేశంగా ఉండటమే, మిగతా వాళ్ళందరూ కూడా ఈ అత్యధిక జనాభాకి లోబడి ఉండాలి అనే భావన వాళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతం ఉండేది. అది ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. దానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు చేసిన పనులు కానీ, ఆలోచనలు కానీ, వాళ్ళ విధానాలు కానీ ఇవన్నీ కూడా అదే తరహాలో ఉంటాయి దీనికి సంబంధించి. అంటే వాళ్ళ ఉద్దేశం ఇవాళ మీరు చెప్తున్నట్టుగా భారతీయ ముస్లిమ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు భారతీయులు, వాళ్ళు ఇక్కడే పుట్టారు, వాళ్ళు ఎప్పుడో జరిగింది, మతం మార్పులు జరిగినాయి. వాళ్ళంతా రాజులు మాత్రమే వచ్చారు, ముస్లిం రాజులు
భారతదేశం మీద దండయాత్ర చేసిన మాట నిజం, అందరికి తెలిసిన విషయంలే. కానీ వాళ్ళందరూ ప్రజలతో సహా రాలేదు కదా. వాళ్ళు వచ్చింది కేవలం మగవాళ్ళు సైనికులతోనే వచ్చారు, కొంతమంది సైనికులతో. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాతే దీనికి సంబంధించి కొంతమంది ముస్లిం రాజులు తిరిగి వెళ్ళిపోయారు, కొంతమంది ముస్లిం రాజులు ఇక్కడ ఉండిపోయి భారతీయ సంస్కృతిలో మమేకం అయ్యారు. మమేకమై వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం మేరకు మీరన్నట్టుగా విగ్రహారాధనకు వాళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ దానికోసం చేసి ఉండవచ్చు దానికి సంబంధించి. అంతే తప్ప వాళ్ళు ఇక్కడ మమేకం అయిపోయారు, భారతదేశంలో ముస్లిం రాజులు వచ్చిన వాళ్ళు చాలా మంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వివాహాలు చేసుకున్నారు, హిందూ కన్యలు చేసుకున్నారు. తర్వాత వాళ్ళు హిందూ కన్యలు చేసుకున్నప్పటికే వాళ్ళు ముస్లిమ్స్ గా చలామణి అవుతున్నారు. వాళ్ళ భారతదేశంలో సామాన్య ప్రజలు కూడా ముస్లిమ్స్ గా మార్పు చెందారు. వీళ్ళంతా ఇంత ఆ రోజు రాజుకు అనుకూలంగా మారడం అనేది ఒక సంప్రదాయం. రాజు ఏదైతే పాటిస్తారో ప్రజలు కూడా దాన్ని ఆచరిస్తారు కదా. కాబట్టి ఆ రోజు ముస్లిం రాజులు కాబట్టి చాలా మంది మత మార్పులు చేసుకున్నారు. కానీ వీళ్ళు చెప్తున్న సిద్ధాంతం ఉంటుంది. ఇప్పుడు ఈ ఏదైతే హిందుత్వం ఉందో, ఎంతమంది రాజులు వచ్చినా, ఎంతమంది బ్రిటిష్ వాళ్ళు వచ్చి పాలన చేసిన 100 సంవత్సరాలు హిందుత్వం నిలబడేది. అది వీళ్ళ గొప్పతనం కాదు, ప్రజల్లో ఉన్నటువంటి భావన. అది ఒక పద్ధతికి అలవాటు అయిపోతే ఆ పద్ధతి హిందువులు కాబట్టి వాళ్ళ అట్లా హిందుత్వం కాదు, భారతీయ సంప్రదాయంలో వీళ్ళు హిందూ మన భారతీయ కల్చర్లోనే అది ఉన్నది. ఏది మన ఒక పద్ధతిలో వెళ్ళిపోవటం, ఎవరు వచ్చినా మారకపోవటం, ఓ సిస్టమ్ తాను ఆచరించే సంప్రదాయాన్ని సంస్కారాన్ని కొనసాగించడం ద్వారా హిందుత్వం ఏదైతే వీళ్ళు చెప్తున్నా ప్రజల ద్వారా కొనసాగిపోబడిందే తప్ప వీళ్ళ ద్వారా మాత్రం కాదు. అదే ఫైనల్ గా ఆఖరి పేరా నేను ప్రస్తావిస్తాను, దాన్ని మనం చర్చించి మనం బుక్ ముగిద్దాం. సోమనాథ్ ఒక ఆశాగీతం. ద్వేషం మతోన్మాదాలకు తాత్కాలికంగా ధ్వంసం చేసే శక్తి ఉండొచ్చు, కానీ సత్యము ధర్మంపై అచంచలమైన విశ్వాసము అమరత్వాన్ని స్పృశించగలవని సోమనాథ్ చాటుతోంది. 1000 ఏళ్ల క్రితం దాడికి గురైన తర్వాత కూడా నిరంతర దాడులను ఎదుర్కొంటున్న సోమనాథ్ దేవాలయం మళ్ళీ సకారూపంగా నిలిచినట్టే. మనం పరాయి దండయాత్రల ముందున్న మన దేశ మహావైభవాన్ని పునరుద్ధరిస్తూ తీరుతామని చెప్పేసి ఈయన ముగించారు. ఈ ముగింపు మీద మీ వ్యాఖ్య ఏంటి? ముగింపు బాగానే ఉందండి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన చెప్పాడు ఇది మనం తట్టుకున్నాం, ఆయన చెప్పిన పదాలన్నీ కూడా ప్రజలకు చెందుతాయి, భారతీయులు అనేటువంటి భారత పౌరులకు చెందుతాయి. భారత పౌరులకు గొప్పతనం అది. దానికి సంబంధించి ఈ రాజులు వీళ్ళు చేసింది కాదు, భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంప్రదాయాలను ఈ కల్చర్ని కాపాడుకునే శక్తి భారతీయ పౌరుల్లో ఉన్నది. కాబట్టి అది కొనసాగింది, దానికి కొనసాగుతుంది. ఈ భారతీయ పౌరులు భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటారు. వాళ్ళు చెప్తున్నటువంటి విధానం మతపరమైన అంశం కాదు, భారతీయుల యొక్క సంప్రదాయానికి సంబంధించి భారతీయుల యొక్క సంస్కారానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి దాన్ని రాజకీయ ముడిపెట్టి అక్కడక్కడ ఆయన హిందుత్వాన్ని పైకి తీసుకురావటం, అట్లాగే హిందూ వ్యతిరేక శక్తుల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారులే. కానీ ఎంత గొప్పతనం భారతీయ పౌరులని నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి బ్రహ్మగారు.